అమరావతి రాజధాని పైన వ్యంగ్యమైనటువంటి పోస్టు పెట్టారు తన వ్యక్తిగత ఫేస్బుక్లో అనేటటువంటి అభిప్రాయంతో మన ఏపీ గవర్నమెంటు ఒక ప్రభుత్వ అధికారిని తిరుపతికి చెందినటువంటి జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ గారిని సస్పెండ్ చేసినటువంటి విధానం. ఇక్కడ చాలామంది జర్నలిస్టులు కావచ్చు, సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన అయితే ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేయడమే ఇది అని చెప్పేసి నాగరాజు గారు అనే ఆయన బీబీసీతో అన్నారు. ఫేస్బుక్ వ్యక్తిగత అభిప్రాయం చెప్పే వేదిక, అది ప్రభుత్వ వెబ్సైట్ కాదు. ఆయన ఎవరిని తిట్టలేదు, కేవలము అభిప్రాయం చెప్పారు. ప్రభుత్వం సహనం వహించాలి, ప్రశ్నలు ప్రభుత్వం భరించాలి, అట్లాగే విమర్శలు భరించాలి. మరి ప్రజల నుంచి వచ్చేటటువంటి ప్రజలు ఏర్పరిచి వచ్చేటటువంటిది ప్రభుత్వమే కదా, ఇది ప్రజాప్రభుత్వమే కదా, మరి ప్రజానేతలే కదా. మరి ప్రజల పక్షాన ఏదైనా అడిగేటప్పుడు దానికి సంయమనం వహించాలి, సహనం పాటించాలి. అంతేగాని భావ ప్రకటన హక్కును కాలరాస్తే ఎట్లా అనేటటువంటి విధంగా చెప్తున్నటువంటిది. అయితే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల పనితీరు గురించి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి, మీడియా అడుగుతుంది, సామాన్య పౌరుడికి కూడా తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంటుంది. ఇదేమి సర్వీస్ బోర్డ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించినది కాదు. తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పారు. అధికారిగా తన పోస్ట్ పెట్టుకునే అధికారం ఆయనకుంటుంది. ఆయన ఎవరిని తిట్టలేదు, రాజకీయంగా మాట్లాడలేదు. ప్రభుత్వ ఉద్యోగి రాజకీయంగా కూడా మాట్లాడే హక్కు ఉంది, కానీ అలా కూడా ఏమీ మాట్లాడలేదు. ఆయన ఒక సమస్య పైన తన అభిప్రాయాన్ని చెప్పారు, అంతే. వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా వారి హక్కుల కోసం నిరసనలు తెలియజేస్తారు. ప్రధానంగా టీచర్స్ వారి హక్కుల కోసం పోరాడుతుంటారు. వారందరినీ సస్పెండ్ చేయగలుగుతారా? అది వారి హక్కు. అదేవిధంగా సుభాష్ కూడా తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు, రాజధాని పైన ఉన్నటువంటి తన అభిప్రాయాన్ని చెప్పారు. దానికి ఆయనపై చర్యలు తీసుకోవడం అనేది భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులను కాలరాయడమే అవుతుంది కదా. మరి ఇది కేవలము సుభాష్ సమస్యే కాదు, యావత్ పౌర సమాజానికి సంబంధించినటువంటి అంశం. అమరావతి అంటే చిన్న విషయం కాదు కదా. ఇలాంటి అంశాలపైన ప్రభుత్వం సహనం కోల్పోతే ప్రజాస్వామ్య స్వేచ్ఛను హరించినట్లే అవుతుంది అని ఆయన నాగరాజు అన్న ఆయన సీనియర్ జర్నలిస్టు మండిపడినటువంటి విషయం. అయితే సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టాలని దానిపైన నిబంధనలు ఏమీ ప్రభుత్వ ఉద్యోగులకి లేవు. ఎంప్లాయీస్ గవర్నమెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ గారు కూడా ఆయన అంటున్నటువంటిది, ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ 40 ఏళ్ల నాటి కాలం నాటిదని, ఇప్పుడు దాన్ని మార్పు చేయాలని కూడా ఆయన అడుగుతున్నటువంటి విషయం. అయితే ఈ విధమైనటువంటి భావ స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని అణిచివేయటం అన్నటువంటిది ఇది ఎంతవరకు సరైనటువంటిది అనేటటువంటి విధంగా భావిస్తున్నటువంటిది జర్నలిస్టులు కానీ నెటిజన్లు కానీ ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వానిది అనేటటువంటి విధంగా అంటున్నారు. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.